హలో అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈ వరా కిచెన్లో నేను ఈరోజు చేసిన వంట ఏమిటంటే, ఈరోజు నేను చికెన్ పులావు అండ్ చికెన్ బంగాళదుంప మసాలా కర్రీ చేశాను అనమాట ఇంట్లో, సండే స్పెషల్. దీనికోసం చికెన్ కర్రీకి ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు తీసుకున్నాను. ఉల్లిపాయలు, బంగాళదుంపలు కొద్ది పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి మంచిగా కనిపిస్తాయి. ఇవి మనం బాగా వేపుకోవాలి. కొద్ది సాల్ట్ వేసుకొని బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా పెద్ద పెద్దగా ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. జస్ట్ అది ఒక 1 or 2 minutes మగ్గిన తర్వాత నేను ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను. ఆ చికెన్ వేసుకొని మనం బాగా కలుపుకున్నాము. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని చికెన్ వేసేటప్పటికి వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా కొద్దిగా ఇంకాలన్నమాట. ఇంకి వరకు ఉంచాలి. బాగా హైలోనే పెట్టి అయితే త్వరగా ఇంకుతుంది అనమాట. ముక్కకు కూడా బాగా పడుతుంది. నేనేమో దీంట్లో కారము, పసుపు, సాల్ట్, గరం మసాలా, కొద్ది చికెన్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని మళ్ళీ బాగా కలిపాను అనమాట. ఇవన్నీ కర్రీకి పడతాయి అన్నమాట. దీనికి ఇప్పుడు ఇదంతా మళ్ళీ చికెన్ ఇదంతా స్లో కుక్లో అవ్వాలన్నమాట, సిమ్లో అవ్వాలి. నేనేమో ఈ పేస్ట్ కోసం ఏమొచ్చి కొద్దిగా జీడిపప్పు, దోసకాయ పప్పు, కొద్ది గసగసాలు, జీలకర్ర, ధనియాలు వేసి కొద్ది పేస్ట్లా తీసి వేసుకున్నాను. అదే మనకి మంచి గ్రేవీ స్ట్రక్చర్ ఇస్తుంది అనమాట. చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది అది వేస్తే. ఇంకెలాంటి మసాలాలు వేరే ఏమీ తీసుకోలేదు, ఇవే తీసుకున్నాను. అది వేసిన తర్వాత బాగా ఇదవుతుంది. అది ఒక 70-75% అయ్యేటప్పటికి ఆయిల్ అంతా పైకి తేలుతుంది అనమాట. ఎందుకంటే జీడిపప్పు, ఈ దోసపప్పు వేసేటప్పటికి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడు మనము కొద్దిగా కసూరి మేతిని, కొద్దిగా కొత్తిమీర వేసుకొని జల్లుకొని జస్ట్ 2 or 3 minutes సిమ్లో పెట్టుకొని తీసేస్తే అసలు ఆ కర్రీ ఉంటుంది. అసలు మనం రెస్టారెంట్లోనే తిన్నామా అని ఫీల్ ఉంటుంది. మళ్ళీ మనం టేస్టింగ్ సాల్ట్ ఏమి చాలా బాగుంటుంది. నేను ఇందులోనే కొద్ది కర్రీ పక్కకి తీసేసి అందులోనే జస్ట్ ఒక చిన్న గ్లాస్తోని రైస్ వేసి ఇంకెలాంటివి ఏమి వేయలేదు, చిన్న బిర్యానీ మసాలా వేసి అందులోనే చేశాను. చికెన్ పులావ్ లాగా చాలా అసలు ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో తెలుసా. అసలు చూస్తుంటేనే నోరు ఊరింది, అంత బాగుంది. చాలా రోజుల తర్వాత చేశాను అనమాట. చాలా రోజులు అయింది చికెన్ అటు ఇంట్లో ఉండి, అందుకని ఈరోజు ఇలాగ చేశాను. చాలా బాగుంది అసలు. ఆ స్ట్రక్చర్ చూడండి, అసలు చూస్తుంటే ఎంత బాగా తినాలనిపిస్తుంది. ఇది పిల్లలైనా మనమైనా ఏం చెక్క కొద్దిగా ఎక్స్ట్రా ఒక 2 ముద్దలు 3 ముద్దలు ఎక్స్ట్రా తినే ఏమీ అవ్వదు. ఎందుకంటే మనం ఇందులోని ఎక్స్ట్రా మసాలాలు ఏం పెద్దగా ఏమీ వాడలేదు, అన్నీ లిమిట్లోనే వేసాము. ఎలాంటి టేస్టింగ్ సాల్ట్ ఇవేమీ వాడలేదు. కాబట్టి హ్యాపీగా అందరం తినొచ్చు. ఇంట్లో అయితే ప్రశాంతంగా అందరం కూర్చొని హ్యాపీగా తినొచ్చు అనమాట. ఏమేమి వండాను అంటే వాళ్ళకి చూపిస్తున్నాను. ఇలా కర్రీ వండాను, బిర్యానీ వండాను అని అనమాట. ఇంకేం వండలేదు, కొద్దిగా రసము, కొద్దిగా అన్నం, అంతా ఇంకేమీ వండలేదు. చాలా బాగా వచ్చింది. ప్లేటింగ్ చేశాను. అసలు నిజంగా లిటరలీ మా తమ్ముడు, మా హస్బెండ్ అయితే నిజంగా చాలా బాగుంది అసలు అని అన్నారనమాట. చాలా హ్యాపీ అనిపించింది కదా, మన ఇంట్లో మనం చేసిన ఫుడ్ హ్యాపీగా ఇష్టంగా తింటే ఎంత బాగుంటుంది కదా. దీంతో ఉల్లిపాయ పక్కన పెట్టుకొని, నిమ్మకాయ కూడా పక్కన పెట్టుకొని అది ఇలా వేసుకొని ఈ ముక్కతో ఆ ఉల్లిపాయ ముక్క తింటే సూపర్.